తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్లు కూడా స్పీడ్ మీద ఉంటే మా డార్లింగ్ ఇంత స్లో అయిపోయారేంటి అని బెంగ పెట్టేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కంగారేం లేదు డార్లింగ్స్, ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసాం కదా, ఈసారి 1కి 2 సెలబ్రేషన్స్ చేసుకుందాం అని భరోసా ఇచ్చేస్తున్నారు ప్రభాస్. ఇంతకీ ఏంటా సెలబ్రేషన్స్ చూసేద్దాం వచ్చేయండి. లాస్ట్ ఇయర్ చూసిన కల్కినే మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కన్నప్పలో అలా కనిపించిన, మిరాయిలో వినిపించిన అబ్బే అవి మన సినిమాలు కాదుగా అని అంటున్నారు. సంక్రాంతి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అనుకున్న ప్రకారమే రిలీజ్ అయి ఉంటే ఈ ఏడాదే ప్రేక్షకులకి పండగ తీసుకురావాల్సింది ది రాజాసాబ్. హెవీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో టీం ఊహించిన దానికన్నా ఎక్కువ సమయమే పట్టింది. బట్ వర్త్ వెయిటింగ్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కెప్టెన్ మారుతి. నెక్స్ట్ ఇయర్ ది రాజాసాబ్ ఒక్క మూవీతోనే సరిపెట్టుకుంటారేమో, అలా కుదరదు అని రిక్వెస్ట్ చేసినట్లు చేస్తూ ప్రభాస్ ని కాసింత గట్టిగానే అడుగుతున్నారు అభిమానులు. మీ మనసులో ఏముందో నాకు తెలియదా, జస్ట్ ఒక్కదానితోనే సరిపెట్టేస్తానా, 1+1 సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అంటున్నారు ప్రభాస్. ఫౌజీని నెక్స్ట్ దీపావళికి లైన్ లో పెట్టాలన్నది డార్లింగ్ ప్లాన్. స్పిరిట్ బరిలోకి దూకుతుంది. ఆ వెంటనే కల్కి 2, సలార్ 2 అంటూ అన్ని వరుస కట్టేస్తాయి. మధ్యలో కొత్తగా మరో ప్రాజెక్ట్ ఏదైనా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు క్రిటిక్స్. సెప్టెంబర్ సక్సెస్ వైబ్స్ ని కంటిన్యూ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉంది అక్టోబర్. ప్రామిసింగ్ ప్రాజెక్టులతో పాజిటివ్గా ముందడుగు వేసింది. ఈ నెలలో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్న ఇతర ప్రాజెక్టులేంటి చూద్దాం రండి. సక్సెస్ఫుల్ రన్తో 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది కాంతారా. ధనుష్ ఇడ్లీ కొట్టు ఆశించినంత ఆడకపోయినా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేసింది కాంతారా చాప్టర్ 1. నెలాఖరున రిలీజ్ అయ్యే బాహుబలి ది ఎప్పి కోసం కూడా జనాలు ఇంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 31న థియేటర్లలోకి వచ్చేస్తుంది మాస్ జాతర. ఈసారి రావడం పక్కా అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మాస్ మహారాజ్. రవితేజ, శ్రీలీల స్క్రీన్స్ మీద చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూపులు బాగానే ఉన్నాయి. పక్కా ఎంటర్టైనర్ గా బరిలోకి దిగుతోంది మాస్ జాతర. ఆల్రెడీ సక్సెస్ మీదున్న సిద్ధు, జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుసు కదా. అటు కే ర్యాంప్ మీద భారీ హోప్స్ ఉన్నాయంటున్నారు కిరణ్ అబ్బవరం. లాస్ట్ ఇయర్ కాతో వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేసి తీర్తామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కిరణ్ లో. ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా మిత్రమండలి. స్నేహం ప్రధానంగా సాగుతుంది ఈ సినిమా. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ ఈ నెల 17న విడుదలవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే క్రేజ్ మొదలైంది. న్యూ ఏజ్ కథాంశంతో తెరకెక్కించారు మేకర్స్. కెరీర్ కాస్త ఊపందుకున్నాక ఏడాదికి 3 సినిమాలకి తగ్గకుండా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు రుక్మిణి వసంత్. ప్రేక్షకుల నయా క్రష్గా పేరు తెచ్చుకున్న ఈ లేడీ ఇప్పుడు టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇంతకీ ఫ్యూచర్ గురించి, సినిమాల గురించి రుక్మిణి మనసులో ఏముంది? సినీ ఇండస్ట్రీ నయా క్రష్ రుక్మిణి వసంత్. అయితే ఈ మాట మీద తనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంటున్నారు కన్నడ లేడీ. క్రష్ లాంటి వర్డ్స్ వినడానికి చాలా మధురంగా ఉంటాయని, అయితే తలకి ఎక్కించుకుంటే మాత్రం తిప్పలు తప్పవని అంటున్నారు ఈ బ్యూటీ. తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే రోజు కోసం వెయిట్ చేస్తున్నానని అంటున్నారు రుక్మిణి. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో సప్తసాగరాలు దాటి మూవీలోని ప్రియా క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని చెబుతున్నారు. ఆ సినిమా ప్రీమియర్కి రిషబ్ శెట్టి వచ్చారని, ఆ టైంలో తన నటన ఆయనకు నచ్చి కాంతారా చాప్టర్ 1కు ఎంపిక చేసుకున్నారని చెప్పారు రుక్మిణి. కాంతారా చాప్టర్ 1 మూవీలో తన క్యారెక్టర్కి వస్తున్న ప్రశంసలకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ లేడీ. ఈ మూవీలో మాత్రమే కాదు, ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నారు. చిన్నతనం నుంచి మలయాళ సినిమాలు చూసి పెరిగానని అంటున్నారు రుక్మిణి. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లోనూ సినిమాలు చేయడానికి తాను సిద్ధమేనని తెలిపారు. కాకపోతే క్యారెక్టర్లలో కొత్తదనం ఉండాలన్నది తన వైపు నుంచి పెట్టే కండిషన్ అని చెప్పారు ఈ లేడీ. రష్మిక లైఫ్లో అన్ని విధాల స్పెషల్ ఇయర్ 2025. ఈ కన్నడ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లవుతోంది. అయినా ఇన్నేళ్లలో సాధ్యం కాని ఫీట్ని ఈ సంవత్సరం ఎంజాయ్ చేస్తున్నారు. పర్సనల్గాను, ప్రొఫెషనల్గాను సూపర్ డూపర్ ఇయర్ ఇది. ఇంతకీ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటారా? చూసేయండి. చూసి చూడంగానే నచ్చేశావే అని కుర్రకారు మెప్పు పొందిన బ్యూటీ రష్మిక మందన. పర్ఫెక్ట్ గోల్, దానికి తగ్గ డెడికేషన్ ఉంటే ఎంత హైట్స్ అయినా రీచ్ కావచ్చని ప్రూవ్ చేశారు రష్మిక.
నార్త్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ది మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా మారిపోయారు ఈ లేడీ. పాన్ ఇండియా క్రష్ గా మారిన రష్మిక ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఇష్టపడుతున్న విజయ్ దేవరకొండకు అర్ధాంగిగా మారనున్నారు. గీత గోవిందంతో వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం డియర్ కామ్రేడ్ చేసే టైంకి ప్రేమగా మారిందనే గుసగుసలు అప్పటి నుంచే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ త్వరలోనే 3 ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది ఈ జంట. ఇప్పుడున్న క్రేజ్ కి అద్దం పట్టేలాగా ముచ్చటగా మూడోసారి కూడా స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారు విజయ్ అండ్ రష్మిక. ఇవన్నీ ఓవైపు, ఈ ఏడాదికి రష్మిక కెరీర్లో ఉన్న స్పెషాలిటీ ఇంకోవైపు. 2016లో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందనకి హైయెస్ట్ రిలీజులున్నది ఈ ఏడాదే. ఆల్రెడీ చావా, సికందర్, కుబేరా రిలీజ్ అయ్యాయి. ఈ నెలలో తామా విడుదలకు సిద్ధమవుతుంది. ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. తాను నటించిన సినిమాలను పబ్లిసిటీ చేసుకునే విషయంలో అందరికీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు రష్మిక. సో అతి త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ మీడియా ముందుకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడడానికి రెడీ అవుతారన్నమాట. విజయ్ తనకెప్పుడు స్పెషలే అని పలుమార్లు చెప్పిన రష్మిక ఈసారి మరిన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తారేమోనని చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రాజెక్ట్కి ప్రీక్వెలో సీక్వెలో చేయాలనుకున్నప్పుడు మేకర్స్ రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటారు. ఎండింగ్లో సస్పెన్స్ ఉంచి ఓ రకంగా ప్రమోషన్లు చేసుకుంటారు. నెక్స్ట్ సినిమా మీద హైప్ పెంచి ఇంకో రకంగా ఫేమ్ రావడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఓజీ విషయంలో సుజిత్ ఇంకేదో స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు. దానికి అకీరాకి లింక్ ఏంటి? ఓజీ సక్సెస్ ని డల్లాస్లోని ఆడియన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు డైరెక్టర్ సుజీత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అక్కడ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిదానంగా సమాధానమిచ్చారు. అందులో ఓ ప్రశ్నకు సుజీత్ ఇచ్చిన ఆన్సర్ ఇన్స్టంట్ గా వైరల్ అవుతుంది. ఓజీ ప్రీక్వెల్లో అకీరా నటించే అవకాశం ఉందా అని ఆడియన్స్ అడిగితే ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ పోతుందన్నారు సుజిత్. నిన్న మొన్నటిదాకా ఓజీ ప్రీక్వెల్లో అకీరా ఉంటారా అని వ్యక్తమైన అనుమానాలకు ఆన్సర్ దొరికినట్టయింది. ఓజీ సబ్జెక్టులో అకీరా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే విషయానికి శ్రీకారం చుట్టినట్టయింది. సుజిత్ ని జంజీ డైరెక్టర్ అని పొగిడేశారు పవర్ స్టార్. ఓజీకి సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటుందని కూడా అన్నారు. ఓజీ విజువల్ బుక్ ని అకీరా ఎంత ఇంట్రెస్టింగ్ గా చూశారో కూడా షేర్ చేసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే ఓజీ ఫ్రాంచైజీలో అకీరా ఉంటారని టాక్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నాని మూవీతో బిజీగా ఉన్న సుజిత్ నెక్స్ట్ అకీరా వెంచరే మొదలు పెడతారా అనేది ఫిలిం నగర్ లో షురూ అయిన డిస్కషన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.